చాలా కాలం తర్వాత బయటికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలను చేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఎన్డీఏ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారని కేసీఆర్ అన్నారు. చంద్రబాబును అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారట. మరోసారి ప్రాంతీయవాదాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారా? సెంటిమెంట్నే నమ్ముకుంటున్నారా? అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చేయని వ్యాఖ్యలు మళ్ళీ కేసీఆర్ ఎందుకు చేస్తున్నట్టు? లెట్ us watch the story. చాలా కాలం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ బయటికి వచ్చారు. తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో మాట్లాడారు. మరోసారి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడే బయటికి వస్తున్నారు. రావడంతోనే తన మార్కు డైలాగులతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువస్తున్నారు. ఎన్డీఏ కూటమి ముసుగులో మళ్లీ చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో పలకకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇప్పుడు మరోసారి వలసవాద కుట్రలకు బలి కావద్దు. గతం గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదమున్నది అని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గాల సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత పార్టీ ఆఫీస్కు వచ్చారు కేసీఆర్. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది. చంద్రబాబు రోజు కృష్ణా నీళ్లను మళ్లించుకుపోతున్నాడని, దీన్ని కనీసం అడ్డుకోవడం కాదు కదా, కనీసం ఇదేంటని ప్రశ్నించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు శాశ్వతంగా న్యాయం జరగాలంటే మనం ప్రజలను తిరిగి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ సమాజం అభద్రతకు లోనవుతోందని ఆవేదన చెందారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పందామా కోట్లాడదామా అని సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నటికైనా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్సేనని, ఆ బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తన భుజస్కంధాలపై వేసుకోవాలని హితబోధ చేశారు. గులాబీ శ్రేణులు మరో చారిత్రక చైతన్యానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు, బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలని పుట్టిందే మన పార్టీ. అటువంటి చారిత్రక పాత్రను పోషించడానికే సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సంసిద్ధులం కావాలి అని పిలుపునిచ్చారు. అదే క్రమంలో బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు కొంతమంది సన్ఫ్లవర్ల లెక్క తిరుగుతుంటారని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కాగా వస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సమాజం చారిత్రక అవసరం దృష్ట్యా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ను నలిపివేయాలని అనేక కుట్రలు చేశారన్నారు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారి నుండి పడకుండా తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని మళ్లీ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీని చావు దెబ్బ కొట్టారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తమ పార్టీలో కలిపేసుకున్నారు కేసీఆర్. ఏకంగా టీడీఎల్పీని నాటి టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యుడిని డబ్బుతో కొనాలని టీడీపీ ప్రయత్నించిందంటూ ఆ పార్టీ నేతలపై కేసులు పెట్టారు. కేసీఆర్ దెబ్బకు తట్టుకోలేని చంద్రబాబు 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. 2018 ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుని తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా చేశారు కేసీఆర్. 2023 ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేకుండా చేశారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. వాస్తవంగా ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టీడీపీ నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ టీడీపీ తెలంగాణలో మళ్లీ ఎంటర్ అయితే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు ఇబ్బంది కలుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా? చేస్తే ఎవరికి నష్టం? చంద్రబాబును అడ్డుకునే పరిస్థితి ఉందా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు మరి.